ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 3,38,21,554 మందికి ఎన్నికల అధికారులు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. కానీ తిరిగి బిఎల్ఓలకు అందజేసే కార్యక్రమం ఆలస్యమవుతుంది. ఇప్పటి వరకు 1,66,70,610 మంది ఓటర్లు మాత్రమే తమ ఫారాలను బిఎల్ఓలకు అందజేశారు. ఇంకా 50% మంది ఓటర్లు 10 రోజుల్లో ఫారాలను ఇవ్వాల్సి ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో అంతమంది ఇవ్వటం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ గడువు పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాలను 49.2% మంది ఓటర్లు మాత్రమే బిఎల్ఓలకు అందజేశారు. కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మాత్రమే 70% పైగా ఓటర్లు తిరిగి ఫారాలను అందజేశారు. నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, జోగులాంబ గద్వాల, జనగాం, ఖమ్మం, నారాయణపేట జిల్లాల్లో 60% పైగా మంది, 33%, హైదరాబాద్ జిల్లా 22%, అత్యల్పంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 18% మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాల్ని బిఎల్ఓలకు అందజేశారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫారాల్లో మరణించిన ఓట్లు వేరే ప్రాంతాలకు చెందిన ఓటర్లు మాత్రమే అందజేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన ఓటర్లు ఓటేయడంలోనూ ఓటును కాపాడుకోవడంలోనూ వెనుకబడి ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 14 రోజుల పాటు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పొడిగించిన నేపథ్యంలో తెలంగాణలోనూ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలను నింపాక బిఎల్ఓలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదవుతుందని, లేదంటే ఓటును తొలగించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫారాలను వెంటనే పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని ఆయన కీలక ప్రకటన చేశారు. ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని, పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించి అందించాలని కోరారు. 2002 ఓటరు జాబితాలో ఓటరు వివరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నింపాలని, ఒకవేళ అటువంటి వివరాలను లేకపోయినా ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను నింపాలని సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, అటు ఎస్ఐఆర్ కి సంబంధించి చూస్తే మాత్రం తెలంగాణలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 3,38,21,454 మందికి అటు ఎన్నికల అధికారులు ఎన్యూమరేషన్ ఫారాలను అందించడం జరిగింది. ప్రధానంగా అటు చూస్తే మాత్రం ఈ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. కానీ తిరిగి బిఎల్ఓలకు అందజేసే కార్యక్రమం ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు 1,66,70,610 మంది ఓటర్లు మాత్రమే తమ ఫారాలను బిఎల్ఓలకి అందజేశారు. ఇంకా 50% మంది ఓటర్లు 10 రోజుల్లో ఫారాలను ఇవ్వాల్సి ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో అంతమంది ఇవ్వడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ గడువు పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు అటు ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాలను 49.2% మంది ఓటర్లు మాత్రమే బిఎల్ఓలకు అందజేశారు. కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రమే 70% పైగా ఓటర్లు తిరిగి ఫారాలను అందజేశారు. నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, జోగులాంబ గద్వాల్, జనగాం, ఖమ్మం, నారాయణపేట జిల్లాల్లో 60% పైగా ఇవ్వడం జరిగింది. అటు రంగారెడ్డి జిల్లాలో 33%, హైదరాబాద్ జిల్లాలో 22%, అత్యల్పకంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 18% మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు అందజేశారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫారాల్లో
అటు మరణించిన ఓట్లు వేరే ప్రాంతాలకు చెందిన ఓటర్లు మాత్రమే అందజేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన ఓటర్లు ఓటేయడంలోనూ ఓటును కాపాడుకోవడంలోనూ వెనుకబడి ఉన్నారని కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో 14 రోజుల పాటు హెచ్ఆర్ కార్యక్రమాన్ని పొడిగించిన నేపథ్యంలో తెలంగాణలోనూ పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్యూమరేషన్ ఫారాలను నింపాక బిఎల్ఓలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటర్ పేరు నమోదవుతుంది, లేదంటే ఓటును తొలగించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఫారాలను వెంటనే పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని ఆయన కీలక ప్రకటన చేశారు. ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని పాస్పోర్ట్, దాంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కంపల్సరీగా అతికించి అందించాలనేది కూడా కోరడం జరిగింది. 2002 ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నింపాలని, ఒకవేళ అటువంటి వివరాలు లేకపోయినా ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను నింపాలని సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించడం జరిగింది. మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి మరింత గడువు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సందీప్. అయితే కొంతమేర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు మేడ్చల్ జిల్లాలో అత్యల్పంగా కూడా అన్నమయ్య పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ జిల్లాను ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా అయితే ఈసీ ఏపీలో గడువు పెంచింది కదా, ఇక్కడ కూడా పెంచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కోరిన నేపథ్యంలో? ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లాల వారీగా శాతం చూస్తే కొంచెం మెరుగ్గా ఉన్నా కూడా ఉమ్మడి జిహెచ్ఎంసీలో మాత్రమే కొంత వీటిపైన ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బిఎల్ఓలకు ఫారాలను అందజేస్తేనే వాళ్ళని ఓట్ డ్రాఫ్ట్ అవుతుందని, లేకపోతే అయ్యే అవకాశాలు లేవంటూ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఓటు వేయడంలోనూ ఓటు హక్కును కాపాడుకోవడంలోనూ అటు ఉమ్మడి ఏదైతే పాత జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం, కొంత నగర ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రజలు ఇప్పటికైనా అర్బన్ ప్రాంత ప్రజల్లోనే కొంత నిర్లక్ష్యం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో మాత్రం కొంత మెరుగ్గానే ఉన్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి కొంత అర్బన్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. ఓటు హక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఓటు వేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. మనం గతంలో కూడా చూసాం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెరుగ్గా ఓటింగ్ పర్సంటేజ్ జరిగినా కూడా కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే తక్కువగా ఓటింగ్ నమోదయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పటికైనా సరే నగర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఐఆర్ ఫామ్లను కంపల్సరీ నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపుగా 49.2% మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరింత గడువు పెంచాలని వివిధ పార్టీలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమానికి సంబంధించి సమయం పొడిగించిన నేపథ్యంలో తెలంగాణలో కూడా సమయం పొడిగించే అవకాశం మాకు స్పష్టంగా కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ వంశీకృష్ణ.